రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన వద్దనున్న బంగారం నిల్వల్ని అమ్మివేస్తోందా? మే 22కు ముగిసిన 2 వారాల్లోగా అంతకుముందు 2 వీక్స్లో $1,200 crore $12 బిలియన్ విలువైనటువంటి గోల్డ్ను ఆర్బీఐ అమ్మివేసింది. ఈ వార్త గత కొంతకాలంగా షికారు చేస్తోంది మీడియాలో, సోషల్ మీడియాలో. ఇది ఎంత మేరకు నిజం? నిజంగానే భారతదేశం సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ను అమ్ముతోందా? ఈ వార్త వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు గోల్డ్ రిజర్వ్స్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. మన దేశంలో $690 బిలియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే చాలామంది డాలర్లే అనుకుంటారు. కాదు, డాలర్లు, అలాగే ఇతర దేశాల కరెన్సీలు, యూరోలు, ఇలాంటి కరెన్సీలు, అలాగే మీకు IMF విడుదల చేసే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, అలాగే గోల్డ్ కూడా, ఇవన్నీ కలిపితే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున బంగారం కొంటూ వచ్చింది గత కొన్నేళ్లుగా. దానివల్ల ఆర్బీఐ వద్దనున్న గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతూ వస్తున్నాయి. మీకు డేటా కూడా చెప్తున్నాను. ఆర్బీఐ బులెటిన్ల ఆధారంగా సెప్టెంబర్ 2025లో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దనున్న టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 13.95%, అంటే లిటిల్ లెస్ దెన్ 14%, 13.95% గోల్డ్ రూపంలో ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 2025. ఇది మార్చ్ 31, 2026కి వచ్చే వరకు 16.70కు చేరుకుంది. ఇక జూన్ 3 నాడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారము భారతదేశంలో 880.52 టన్స్, 880 టన్నుల గోల్డ్ ఉంది సెంట్రల్ బ్యాంక్ దగ్గర, ఆర్బీఐ దగ్గర. సో ఆర్బీఐ దగ్గర ఉన్న టోటల్ బంగారం నిల్వల విలువ టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో భాగంగా చూస్తే 16.80%. సో మీకు సెప్టెంబర్ 2025లో 13.95%, మీకు మార్చ్ 31, 2026లో 16.70%, జూన్ 3 రోజు 16.80%. టోటల్గా 880 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. టు బి ప్రిసైజ్ 880.52 టన్స్ ఆఫ్ గోల్డ్ ఆర్బీఐ దగ్గర ఉన్నది అనేది రిజర్వ్ బ్యాంక్ విశ్లేషణ. మరి ఎందుకు ఈ వార్త వచ్చింది? ఈ వార్త నిజమా కాదా చెప్పే ముందు వార్త ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఈ వార్త రావటానికి కారణం ఏంటంటే జూన్ 2, 2026న బ్లూంబర్గ్, ఇది ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ, ప్రపంచంలో బిజినెస్ ఎకానమీ డేటాలో వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్ సోర్స్ బ్లూంబర్గ్. సో మీకు బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు దీనికి కారణం. ఇదేదో సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ సమాచారం కాదు, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన కుక్డప్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది బ్లూంబర్గ్ అనే యొక్క హైలీ రెస్పెక్టబుల్ సోర్స్ నుంచి ఈ వార్త వచ్చింది. బ్లూంబర్గ్ ఎకానమిస్టులు అంచనా వేశారు ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ ఎంత వాల్యూ ఎంత అని. అంచనా వేసి ఈ వాల్యూ తగ్గింది అని అంచనాకు వచ్చారు. అదేంటి, ప్రపంచంలో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వము ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా పెంచింది. మరి అలాంటప్పుడు గోల్డ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ వాల్యూ పెరగాలి కానీ తగ్గడం ఏంటి? ఇది బ్లూంబర్గ్ ఎకానమిస్ట్లకు వచ్చిన డౌట్, మామూలు వాళ్ళకి కాదు. మీరు చూడండి, బ్లూంబర్గ్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థకు చెందిన టాప్ ఎకానమిస్ట్లకు వచ్చిన డౌట్. అందువల్ల వరల్డ్ గోల్డ్ ప్రైసెస్, ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూ, ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీస్ పెరుగుతున్న సమయంలో ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ వాల్యూ తగ్గడం ఏంటి అంటే ఖచ్చితంగా ఆర్బీఐ తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ను కొంత అమ్మివేసింది అని. ఎందుకు అమ్మివేసింది? ఇది కామన్గా ఆర్బీఐ చేసే పనే. ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటూ ఉంటుంది. ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్స్లోకి వెళ్ళి కొంత గోల్డ్ను మార్కెట్లోకి
అమ్మివేస్తుంది కూడా. గోల్డ్ ఎందుకు అమ్ముతుంది అంటే మీకు మార్కెట్లో రూపీని కాపాడుకోవటానికి గోల్డే కాదు డాలర్లు కూడా తన దగ్గరనే అమ్ముతూ ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను మేనేజ్మెంట్ చేసి ఫారిన్ కరెన్సీలతో పోలిస్తే ఇండియన్ కరెన్సీ మేనేజ్మెంట్లో భాగంగా ఆర్బీఐ చేసే రొటీన్ పని ఇది. సో అందువల్ల $12 బిలియన్ 1200 కోట్ల డాలర్ల మేరకు బహుశా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న గోల్డ్ నిల్వల నుంచి గోల్డ్ అమ్మివేసి ఉంటుంది అని బ్లూంబర్గ్ స్పెక్యులేటివ్ స్టోరీ ఇచ్చింది. వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి దానికి ఒక ఫేక్ న్యూస్ ఇది అని చెప్పి క్లారిఫికేషన్ రిజైండర్ ఇచ్చింది. సో ఇప్పుడు ఫైనల్గా June 4 రోజు స్వయాన బ్లూంబర్గే తన రిపోర్టును విత్డ్రా చేసుకుంది. మేము రాంగ్గా రిపోర్ట్ చేశాం. దీనికి కారణాన్ని కూడా బ్లూంబర్గ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. మా ఎకానమిస్టులు అనుసరించిన ప్రైసింగ్ విధానం వల్ల, అంటే ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్కు విలువ కట్టే విషయంలో చేసిన పొరపాటు వల్ల ఈ వార్త వచ్చింది. ఈ స్పెక్యులేటివ్ స్టోరీ వేసాం, దీన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం, ఉపసంహరించుకుంటున్నామని అధికారికంగా ప్రఖ్యాత వరల్డ్ వైడ్గా ఫేమస్ ఏజెన్సీ అయిన బ్లూంబర్గ్ ప్రకటించింది. సో దట్ ఈస్ వెరీ హెల్తీ స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం. ప్రపంచంలో హెల్తీ స్టాండర్డ్స్ జర్నలిజం ఏంటంటే వెన్ ది అదర్ పార్టీ గివ్స్ రిజైండర్, నీవు ఆ రిజైండర్ను చూశాక యూ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు విత్డ్రా. సో అదే పని చేసింది బ్లూంబర్గ్. హెల్తీ స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజాన్ని అపోల్డ్ చేస్తూ బ్లూంబర్గ్ చెప్పింది ఏంటంటే మా క్యాలిక్యులేషన్ వేరు, ఆర్బీఐ అధికారిక క్యాలిక్యులేషన్ వేరు, అందువల్ల ఆర్బీఐ అధికారిక క్యాలిక్యులేషన్నే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మా స్టోరీ విత్డ్రా చేసుకుంటున్నామని ప్రకటించారు. మరి ఏంటి తేడా ఆర్బీఐకి? బ్లూంబర్గ్ ఎకానమిస్ట్ అన్న మామూలు వాళ్ళు కారు. మరి వాళ్ళు ఎట్లా లెక్క తప్పారు అంటే దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్స్ను అంచనా వేసేటప్పుడు లండన్ బులియన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ను ఆధారంగా అంచనా వేస్తారు. బ్లూంబర్గ్ ఎకానమిస్టులు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న గోల్డ్ ప్రైసెస్ ఆధారంగా లెక్కలేశారు. మీరు ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ ఆధారంగా లెక్కేసినప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా మీకు ఇంపోర్ట్ డ్యూటీ యాడ్ అవుతుంది. మీకు అదే లండన్ బులియన్ మార్కెట్లో లెక్కేసినప్పుడు ఇండియన్ ఇంపోర్ట్ డ్యూటీ యాడ్ కాదు. డాలర్లలో లెక్కేసినప్పుడు ఒక రకమైన రేట్ వస్తుంది, రూపీస్లో లెక్కేసినప్పుడు మారిపోతుంది. ఎందుకంటే డాలర్ వాల్యూతో పోలిస్తే రూపీ పడిపోతుంది కనుక మీకు మారిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే లండన్ బులియన్ మార్కెట్ ఎక్స్చేంజ్ని ప్రామాణికంగా తీసుకొని సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ను అంచనా వేస్తారు. సో అలా కాకుండా ఇండియన్ గోల్డ్ మార్కెట్లో ఉన్న గోల్డ్ ప్రైస్ తీసుకోవడం వల్ల ఈ తేడా వచ్చింది. అందువల్ల బ్లూంబర్గ్ ఎకానమిస్టులు తప్పు చేశారా అంటే ప్రైసింగ్ విధానాన్ని ఆర్బీఐ ఒక రకమైన ప్రామాణికంగా తీసుకుంటే వీరు మరో అంశాన్ని ఆధారంగా చేశారు. దాని ఫలితంగా ఈ స్టోరీ ఇంత పెద్ద సర్క్యులేషన్లోకి వచ్చింది. దేశమంతా చర్చ జరిగింది. ఇటీవల భారత ప్రధానమంత్రి గోల్డ్ కొనడం, ఏడాది పాటు ఆ పండిని పిలిపివ్వడం, రూపాయి విలువ పతనం కావడం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గడం, మీకు ఒక 2 monthsలో $38 బిలియన్ తగ్గాయి. అందువల్ల ఆర్బీఐ గోల్డ్ అమ్మి డాలర్లు కొంటుంది అనేటువంటి అభిప్రాయానికి రావటానికి కారణమైంది. ఆర్బీఐ సహజంగా కరెన్సీ మేనేజ్మెంట్లో భాగంగా తన కాంపోజిషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆల్టర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి డాలర్లు ఉంటే ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల కాలంలో గోల్డ్ నెంబర్ 2 పొజిషన్కి వచ్చింది. అంటే డాలర్లు నెంబర్ 1, నెంబర్ 2 గోల్డ్. ఒకప్పుడు యూరో నెంబర్ 2 ఉండే, నెంబర్ 3 పొజిషన్లో గోల్డ్ ఉండే. ఇప్పుడు యూరోను దాటి గోల్డ్ నెంబర్ 2కి వచ్చింది. సో ఈ చేంజెస్ కాంపోజిషన్ ఆఫ్ ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే కదా ఆర్బీఐ ఉన్నది. ఆర్బీఐ పనే అది. ఈ కరెన్సీ మేనేజ్మెంట్లో భాగంగా చేసే ఆర్బీఐ కార్యకలాపాల వల్లనే ఆర్బీఐకి లాభాలు వస్తుంటాయి. అందుకే మీరు గమనించుంటారు ఆర్బీఐ వచ్చిన సర్ప్లస్, ఆ సర్ప్లస్లో కేంద్ర ప్రభుత్వానికి
ఇటీవల కాలంలో భారీగా సర్ప్లస్ ఇస్తుంది. ఎందుకు ఆ సర్ప్లస్ వస్తుంది? ప్రిసైజ్లీ బికాజ్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్. గోల్డ్ అమ్మి డాలర్లు కొంటూ ఉంటుంది, డాలర్లు అమ్మి గోల్డ్ కొంటూ ఉంటుంది, డాలర్లు అమ్మి రూపాయలు కొంటూ ఉంటుంది. సో ఇలా ఈ క్యాలిక్యులేషన్స్ వల్ల మీ రూపీ వాల్యూలో మార్పు వస్తూ ఉంటుంది. అందువల్ల ఆర్బీఐకి లాభాలు కూడా వస్తుంటాయి. ఆ లాభాలలో సెంట్రల్ గవర్నమెంట్కు డివిడెండ్ రూపంలో పెద్ద ఎత్తున ఇస్తూ ఉంటుంది. సో అంటే చూడండి మీరు, ఒక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికంగా వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ డేటా ఏజెన్సీ బ్లూంబర్గ్ టీవీ ఉంటుంది, బ్లూంబర్గ్ న్యూస్ ఏజెన్సీ ఉంటుంది. అది ఆర్బీఐ ఇచ్చిన డేటా ఆర్బీఐ డేటాకు దీని డేటాకు చేంజ్ ఉంది. ఫైనల్గా కథ సుఖాంతమైంది. ఆర్బీఐ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది నిజమని తేలింది. ఆర్బీఐ వివరాలు కూడా ఇచ్చింది. మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న గోల్డ్ ఫిజికల్ రిజర్వ్స్లో ఎలాంటి తేడా లేదు. ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు అదే 880.52 టన్సే ఉన్నది. ఇందులో చేంజ్ ఏమీ లేదు అని క్లారిఫికేషన్ ఇచ్చింది.